ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పైన పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. 1964లో వానల కాలంలో మేము పుట్టపర్తిలో ఉన్నాం. ఒక రోజున ఉదయం భజన ముగిసిన తర్వాత స్వామి బయటికి వచ్చి పాత మందిరంలో ఉన్న వారంతా సాయంకాలం 5 గంటలలోగా కొత్త మందిరానికి వచ్చేసేయాలని చెప్పారు. మేము పోదాంలే అని ఆలస్యం చేశాం. ఆ రోజంతా మబ్బు పట్టి ఉంది. సాయంకాలానికి చినుకులు పడడం మొదలైంది. కొద్దిసేపట్లోనే వాన హోరుమని కురవసాగింది. చీకట్లు క్రమ్ముకున్నాయి. నిమిషాల మీద చిత్రావతి నదిలోని నీరు పాత మందిరం లోపలికి తోసుకొని రావడం ప్రారంభమైంది. మేము వెనుకవైపు గదిలో ఉండేవాళ్ళం. ముందు వైపున నివసించే వారంతా కొత్త మందిరానికి వెళ్ళిపోయారు. ముంగిట్లో నీరు నిండిపోయి ఉంది. గదుల్లోనికి వచ్చేస్తోంది. అది చూసి మేము తటాలను బయటికి వచ్చి లోపలి వస్తువులు భద్రంగా ఉండాలని తలుపులు మూసేశాం. గదిలో ఉన్నది ఒక చిన్న కిరసనాయిలు దీపం. తలుపు మూయడం చేత ఆ వెలుగు కూడా లేకుండా చిమ్మ చీకటి అయిపోయింది. కింద అంతా జలమయం. ఎటు పోవాలో మాకు తెలియలేదు. ఇంకా అటువంటి పరిస్థితిలో మాకు దిక్కెవరు? అది స్వయంకృతాపరాధమే. 5 గంటల లోపలే అందరినీ కొత్త మందిరానికి రమ్మని స్వామి ఎందుకు చెప్పారో అప్పుడు మాకు బోధపడింది. మనసు పశ్చాత్తాపంతో విలవిలలాడింది. అనూహ్యంగా హఠాత్తుగా ఏర్పడిన ఆ నిస్సహాయ పరిస్థితిలో మాకెవరు దిక్కు? బిక్కుబిక్కుమంటూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని అట్లే నిలబడి ఉన్న మాకు ఆశాజ్యోతిలా దూరము నుండి చిన్న వెలుగు కనిపించింది. అదేమిటో మాకు తెలియదు. అది క్రమంగా దగ్గరవుతూ మా వైపే రావడం కనిపించింది. మా కన్న తండ్రి ఆపద్బాంధవుడు మమ్మల్ని కొత్త మందిరానికి తోడ్కొని రమ్మని టార్చ్ లైట్ ఇచ్చి కొందరు భక్తులను పంపించారని అప్పుడు మాకు తెలిసింది. ఆ దయకు హృదయాలు కరిగిపోయాయి. కృతజ్ఞతతో కళ్ళు వర్చిస్తున్నాయి. బయట హోరున వాన కురుస్తూనే ఉంది. వాళ్ళు మమ్మల్ని సమీపించేసరికి నీటి మట్టం భయంకరంగా పెరిగిపోయింది. అప్పుడు మమ్మల్ని మెల్లగా పాత మందిరం బయటికి వారు తీసుకొని పోయారు. అంతా నీటిమయం కావడం చేత ఎక్కడ గట్టుందో ఎక్కడ తగ్గుందో తెలియదు. ఆ కరదీపికల సహాయంతో మెల్లగా నడుచుకుంటూ ప్రశాంతి నిలయం చేరుకున్నాం. పూర్తిగా తడిసిపోయి వజవజ గనగజ వణుకుతూ మేము మందిరం ముందుకు వచ్చేసరికి స్వామి బాల్కనీలో నిలబడి ఉండటం కనిపించింది. మమ్మల్ని ఆ స్థితిలో చూసి స్వామి తిట్టడం ప్రారంభించారు. మీ ఆడవాళ్లకు బుద్ధుందా? త్వరగా వచ్చేసిందుకు ఏమి చేటు? అంతగా చెప్పాను కదా, ఎందుకై ఉంటుందో అని వచ్చేయాలి కదా. ఈ సమయానికి అలా అవుతుంది సుమండి, అందుచేత వచ్చేసేయండి అమ్మలారా అని నేను విప్పి చెప్పాలా? నా మాట మీద లక్ష్యం ఉండనక్కర్లేదా? నా మాట లక్ష్య పెట్టకపోవడం చేత ఏమి జరిగిందో చూశారా అంటూ చెడామడా చివాట్లు వేశారు. కరుణామయులైన స్వామి హృదయము మా భద్రత విషయంలో ఎంత బాధపడిందో అందుమూలంగా మాకు తెలిసింది. తప్పు చేశాం కనుక తలలు వంచుకున్నాం. ఆ రాత్రంతా అలాగే అక్కడే గడిపి మరునాటి ఉదయమే పాత మందిరానికి వెళ్ళిపోయాం. పాత మందిరానికి దగ్గరగా ఆంజనేయ స్వామి దేవస్థానం, దాని ప్రక్కన కొలను ఉన్నాయి. ఆ కొలనును తాకుతూ 7-8 అడుగుల ఎత్తైన ఒక వెడల్పాటి గట్టు దగ్గరలో ఉన్న తోట వరకు వ్యాపించి ఉండేది. ఆ రోజు మేము చూస్తే ఆ గట్టు కనిపించలేదు. అరే, అదంతా కొట్టుకుని పోయిందే అని మేము ఆశ్చర్యపోయాము. నీరంతా అటువైపు ప్రవహించిపోయింది. లేకుంటే ఆ నీటికి సహజమైన దారి అయిన పాత మందిరం లోపలికి తోసుకొని వచ్చేసి ఉండేది. అలా గనుక జరిగి ఉండనట్లయితే మందిరం అంతా నీటిలో మునిగిపోయి వెంటనే మేము చచ్చిపోయి ఉండేవాళ్ళం. మమ్మల్ని కాపాడేందుకు ఆ గట్టును పగలగొట్టి నీరంతా అటువైపు కొట్టుకుని పోయేలాగా చేశారు స్వామి. ఏమి ఈ కరుణ, ఏమి ఈ భక్తవాత్సల్యం! ఆ మహిమకు అబ్బురపడ్డాము. ఆపద్బాంధవా స్వామి అంటూ మా హృదయాలు స్వామి శ్రీ పాదాలమ్రోల సాగిలపడి సాష్టాంగ ప్రణామం చేశాయి. మా 4వ కుమారుడు సతీషు, 5వ కుమారుడు సురేషు
పుట్టపర్తిలో స్వామి ప్రారంభించిన వేద పాఠశాలలో 8 సంవత్సరాలు చదువుకున్నారు. తరువాత స్వామి వేద పాఠశాల మూసివేసి విద్యార్థులను వారి వారి ఇండ్లకు పంపించి వేశారు. మా ఇద్దరు పిల్లలు కూడా మైసూరు వచ్చేశారు. వారు అంతవరకు చదువుకున్న వేదం, సంస్కృతం అర్హతతో ఏదైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు అవకాశం లేదు. 4వ తరగతి, 2వ తరగతిలో బడు చదువు మానేసిన పిల్లలను ఎస్ఎస్ఎల్సి పరీక్షకు కూర్చోపెట్టేందుకు ప్రయత్నం చేయవలసి వచ్చింది. వాళ్లకు ఇంట్లోనే చదువు చెప్పించే ఏర్పాటు చేశాము. పిల్లలకు మాకు కూడా చాలా అధైర్యం కలిగింది. స్వామి, మేము మీ రక్షణలో ఉన్నవాళ్ళం. ఎటూ కాకుండా దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళను విడిచిపెట్టవద్దు, జాగ్రత్తగా చూడండి అని తీవ్రమైన బాధతో స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాను. అటువంటి సందిగ్ధ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకునేవారు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రక్షించలేరు కూడా. ఎస్ఎస్ఎల్సి పరీక్షకు ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్ స్టడీసు మొదలైన విషయాలకు సంబంధించిన పాఠ్యాంశాలను నేర్పేందుకు ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేశాము. పాఠశాలలో చదవకుండా, ఏమీ పునాది లేకుండా వాళ్ళు ఆ పాఠాలు ఎలా నేర్చుకున్నారో, పరీక్షలలో ఎలా ఉత్తీర్ణులయ్యారో అంతా స్వామి అనుగ్రహమే. పిల్లల్ని ఎక్కడికి పంపించినా మీరే చూసుకోవాలని ప్రార్థించుకొని దృఢంగా నమ్ముకొని ఉండడం చేత స్వామియే వాళ్ళను చూసుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. 8 ఏళ్ళు వేద పాఠశాలలో చదువుకున్న చదువు వాళ్ళకి స్వామి ప్రసాదించిన బహుమానం. మన ప్రాచీన వేద విద్యలో వాళ్లకు మంచి పునాది పడింది. దానికోసం చాలామంది ఆశపడతారు, కానీ ఎవరో కొద్దిమంది అదృష్టవంతులకే అది లభిస్తుంది. మొదటి సంవత్సరం వేద పాఠశాలలో చేరిన పిల్లల్ని ఉద్దేశించి స్వామి ఈ విధంగా ప్రకటించారు. ఈ బాలురు సనాతన ధర్మానికి దృఢమైన స్తంభాలుగా పెరుగుతారు. వేద ప్రకాశాన్ని ప్రసరింపచేసే రత్నాలుగా ఈ బాలురు రూపొందుతారు. కాబట్టి వీరిని ఈ పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులు సంతోషపడడానికి కారణం ఉంది. ఏ తల్లి కంటే కూడా ఎంతో ప్రేమతో నేను వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకుంటాను. నిజంగా స్వామి మా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. మా మొరాలకించి, మా మనోవేదన తీర్చి, మమ్మల్ని ఆపదలో ఆదుకొని ఒడ్డెక్కించారు. 1987 ఏప్రిల్ 10వ తేదీన మా ఆయన మరణించారు. ఆయనకు అప్పుడు 76 ఏళ్ల వయస్సు. ఒక పక్క ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వీలైనంత వరకు మా విషయంలో శ్రద్ధ తీసుకునేవారు. మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవారు. మా పిల్లలకు స్వామిపైన అచంచలమైన విశ్వాసం కలిగేలా దృఢమైన పునాదులు వేసే విషయంలో నేను చేసిన ప్రయత్నాలలో సహకరించేవారు. సంఘంలో వారికి తగినంత గౌరవం ఉండేది. మీరు కోరేది మీ జీవిత చరమాంకలో మీకు ఇస్తాను అని స్వామి ఇచ్చిన మాటపైన ఆయనకు నిశ్చలమైన నమ్మకం ఉండేది. మైసూరులో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులుగా ఆయన చాలా సంవత్సరాలు సేవ చేశారు. శ్రీ ఎన్ సుబ్రహ్మణ్య అయ్యంగారు, శ్రీ ఎన్ కృష్ణమూర్తి గారు మా వారికి సోదరులు. వారిద్దరూ 1950లో తమ భక్తులుగా రూపొందడంలో సాధనంగా ఉపయోగపడే భాగ్యాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు దయతో మా ఆయనకు కలిగించారు. అయ్యగారి పిల్లలు, మనుమలు అందరూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులై 4 దశాబ్దాలుగా అంకిత భావంతో సేవ చేసుకుంటున్నారు. స్వామి బుటీకి మైసూరు మీదుగా వెళ్ళేవారు. కారులో వెళ్తూ ఉంటే ఒక్క క్షణం సేపైనా స్వామి కనిపిస్తారన్న ఆశతో శ్రీవారి కారు వెళ్లే మార్గానికి ఇరుప్రక్కల భక్తులు వేచి ఉండేవారు. అప్పుడప్పుడు స్వామి కారును ఆపించి 2 మాటలు మాట్లాడి ఆశీర్వదించి ముందుకు సాగిపోతూ ఉండేవారు. నా భర్త మరణించిన 5 రోజులకు స్వామి ఊటీకి వెళ్తున్నారన్న వార్త తెలిసింది. ఊటీకి పోవాలంటే రాజభవనం మీదున్న దారిలోనే వెళ్ళాలి. నేను, నా పిల్లలు దారి ప్రక్కన స్వామి కోసం కాచుకొని నిలబడి ఉన్నాము. కారు వస్తున్నది. మమ్మల్ని చూసి దయామయులైన స్వామి కారు ఆపించారు. మా పిల్లలు స్వామి అని చెప్పబోతున్నారు. నాకంతా తెలుసు అని అన్నారు స్వామివారు. స్వామి, దయచేసి అమ్మను ఓదార్చండి అన్నాడు శంకర్.
ఇక్కడ రోడ్డు మీద నేను ఓదార్చాలని కనిపెట్టుకుని ఉన్నారా? పర్తికి తీసుకుని రండిరా అన్నారు. నేను వారికి సద్గతి కలిగించండి స్వామి అని వేడుకున్నాను. కారు ముందుకు సాగిపోయింది. కొన్నాళ్లకు మేము పుట్టపర్తి వెళ్ళాం. నన్ను ముందు వరుసలో కూర్చోపెట్టారు. స్వామి నా దగ్గరకు వచ్చి కొద్దిసేపు అక్కడ పాద నమస్కారం అనుగ్రహించారు. ఎంతో దయతో మాతో మాటలాడారు. కొద్ది రోజుల నుండి మైసూరుకు తిరిగి వెళ్ళిపోయాం. ఆయన లేని లోటు మాకు చాలా బాధ కలిగించింది. శంకరు తండ్రి కోసం చాలా దుఃఖపడుతూ ఉండేవాడు. 3 ఏళ్ల తర్వాత అతనికి స్వామి కలలో కనిపించారు. చిత్రావతి నదీ తీరంలో స్వామితో పాటు అతడు కూడా నడిచి వెళ్తున్నారు. తన తండ్రి యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉన్నదని శంకర్ స్వామిని అడిగాడు. స్వామి అది ఆనంద స్థితిలో ఉంది అని జవాబు చెప్పారు. శంకర్కు మెలకువ వచ్చాక తన కల సంగతి మాకు చెప్పాడు. మా అందరికీ ఎంతో సంతోషమైంది. 1990లో మా కొడుకు శంకర్, కోడలు వసంత ఒకరోజు సాయంకాలం ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళవలసి వచ్చింది. లైట్లు వేశాక తలుపు తాళం వేశాననుకుంది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. కానీ తలుపు తాళం వేశానా లేదా అన్న సందేహం ఆమెను పీడించింది. భర్తతో చెప్పడానికి భయం. ఏం చెప్పాలో పాలుపోలేదు. కార్యక్రమం జరుగుతూ ఉంటే శరీరం అక్కడ కూర్చున్నదే గాని మనసు మనసులో లేదు. అది పెద్ద ఆపదలాగా కనిపించకపోయినా ఆపదే కదా. ఇంటిని కాపాడవలసిందని ఆపద్బాంధవుడైన స్వామిని ప్రార్థిస్తూనే కూర్చోంది. కార్యక్రమం ముగిశాక వెంటనే ఇంటికి వచ్చేశారు. ఆమె తలుపు తోసేసరికి అది తెరుచుకుంది. అంటే తను తాళం వేయడం మర్చిపోయింది. గుండె గుబేలుమంది. ఆత్రంగా లోపలికి పోయి చూసుకుంటే అన్ని యథాప్రకారంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని క్షమాపణ తెలిపేందుకు పూజ గదిలోకి వెళ్ళింది. అప్పుడు ఆమెకు కనిపించిన దృశ్యం ఆమెను ఇంకా ఆశ్చర్యపోయేలాగా చేసింది. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.